రీమిక్స్ కింగ్ ఛానల్. హిందూ ధర్మంలో తమలపాకును అష్ట మంగళాలలో ఒకటిగా భావిస్తారు. అవి పూలు, అక్షింతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, తమలపాకు మరియు వక్క, దీపం, కుంకుమ. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు. పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు గణపతిని, గౌరవీదేవిని తమలపాకులపైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు, భోజనానంతరం తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. స్కంద పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు కూడా ఒకటి. కొన్ని జానపద కథల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని ప్రతీతి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని మన పెద్దలు చెబుతారు. తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. తమలపాకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. తమలపాకు చివరలలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకు కాడకి, కొమ్మకి మధ్యన జ్యేష్ఠాదేవి ఉంటుంది. తమలపాకులో విష్ణుమూర్తి ఉంటాడు. తమలపాకు పైభాగంలో శివుడు, కామదేవుడు ఉంటారు. తమలపాకులలోని ఎడమ వైపున పార్వతీదేవి, మాంగళ్యదేవి ఉంటారు. తమలపాకుకి కుడి భాగంలో భూమాత ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారని మన హిందువుల నమ్మకం. అంత పవిత్రమైనది కాబట్టే తాంబూలానికి తమలపాకులనే వాడతారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.